అందరికీ నమస్కారం. మరి ఈరోజు బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీదేశ్వర్ మండల్ ప్రసాద్ గారి 108వ జన్మదిన వేడుకల్ని ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి అంగరంగ వైభవంగా ఈరోజు అన్ని కులస్తుల అన్ని కులాల నాయకులు అందరు పెద్దల సమక్షంలో ఈరోజు ఈ పాలకొల్లులో నిర్వహించడం చాలా శుభసూచకం. బీపీ మండల్ గారు యొక్క రిజర్వేషన్ల కోసం బీహార్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినప్పుడు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి కులాలకు ఏదైనా న్యాయం చేయాలి, ఈ కులాలు అభివృద్ధి చెందాలంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉంటేనే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకి గుర్తింపు వస్తుందని మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మరి అప్పట్లోనే మరి బీహార్లో ఆయన రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన పార్లమెంటు సభ్యులుగా అయిన తర్వాత మరి భారతదేశం అంతా కూడా తిరిగి 3275 బీసీ కులాలకు సమన్యాయం జరగాలంటే వీళ్ళు రాజకీయంగా మరి ముందుకు రావాలి, శాసనాలు చేసే చోటే బడుగు బలహీన వర్గాలు ఉండాలి తప్ప పల్లకీలు మోసే చోట ఉండకూడదనేటటువంటి సదుద్దేశంతో ఆ రోజున 27% రిజర్వేషన్లకు సిఫార్సు చేయడం జరిగింది. మరి దాంతోపాటు ఈ యొక్క భారతదేశంలో పుట్టినటువంటి బడుగు బలహీన వర్గాలకు 40 రకాల వెసులుబాటుల్ని సిఫార్సుగా చేసి మరి ఆ రోజున వారు ప్రకటించడం జరిగింది. కానీ స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్న పూర్తిగా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు మాత్రం ఎక్కడా కూడా రాజకీయ రిజర్వేషన్లు అందని ద్రాక్ష కిందే ఈ యొక్క రాజకీయ పార్టీలు చూస్తున్నాయే తప్ప మరి వీళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి సదుద్దేశం ఏ ఒక్క పార్టీకి కూడా లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదో గుడ్లో మెల్లన్నట్టు మరి నాడు నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేసి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల్ని గుర్తించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించారు. కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను 24% తగ్గించేసి బడుగు బలహీన వర్గాల నడ్డి వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 16,000కు చిల్లర ఉన్నటువంటి మరి పదవుల్ని ఆయన తీసివేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. మరి ఇదే సందర్భంగా ఆయన హయాంలో మేము కార్పొరేషన్లు పెట్టాం, 750 మందికి మేము పదవులు ఇచ్చామని చెప్పుకు తిరిగాడు. 16,000 పదవులను నువ్వు తీసేసి 750 పదవులు ఇచ్చి మాకు న్యాయం చేశావంటే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు తెంగరవాడి కింద కనిపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు కావాల్సింది మా హక్కులు ఎవరైతే కాపాడుతారో ఆ యొక్క పార్టీలకి మేము సపోర్ట్గా ఉంటాం, ఆ యొక్క నాయకులకి మేము వెన్నంటే ఉండి మేము ముందుకు నడిపిస్తామని మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ తండ్రి గారిని నువ్వు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు రావాల్సినటువంటి వాటాని ఏదైతే ఉందో దాన్ని నువ్వు అమలు చేయకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు అతి ఘోరంగా నువ్వు ఓటమి చెందుతావని బడుగు బలహీన వర్గాల తరపున నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి నువ్వు పాలన చేసుకో, కళ్ళు తెరిచి నువ్వు ముందుకు నడుచుకో జగన్మోహన్ రెడ్డి. మేము ఏ ఒక్క పార్టీకో సపోర్ట్ కాదు, మా బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని 100% మేము వెన్నంటే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి యొక్క బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మరి రోడ్లు ఏర్పాటు చేయడం కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, విద్యుత్ కానీ మరి ఆయన చొరవ తీసుకొని పంచాయతీరాజ్ శాఖగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలు మీరు చేసి ప్రజలు మెప్పు పొందాలే తప్ప
ఉన్నటువంటి రిజర్వేషన్లు మీరు తగ్గించి మమ్మల్ని తొంగలో తొక్కొద్దని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ మరి ఈ రోజున బీపీ మండల్ గారి 108వ జయంతి వేడుకల్ని ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నందుకు మరి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి బీపీ మండల్ గారి ఆశయాలు, వర్ధిల్లాలి బీపీ మండల్ గారి ఆశయాలు, వర్ధిల్లాలి బీపీ మండల్ గారి ఆశయాలు. జోహార్ బీపీ మండల్, జోహార్ బీపీ మండల్, జోహార్ బీపీ మండల్. జై హింద్.